सर एक दफ़ा इधर देखते हैं। అందరికి నమస్కారం. ఇవాళ మనకి సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ తరఫు నుంచి మనము ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మనము ఒక మెగా మెడికల్ క్యాంప్ నడుపుతున్నాము. ఫస్ట్ ఈ క్యాంప్ అవకాశాన్ని ఇచ్చిన సర్జన్ గారికి అండ్ క్లబ్ మెంబర్స్ అందరికి ధన్యవాదాలు. ఇవాళ మనం ఆల్మోస్ట్ ఒక 5 డిపార్ట్మెంట్స్ నుంచి మనం ఇక్కడికి ఫ్రీగా మెడికల్ క్యాంప్ నడపడానికి వచ్చాము. నేను డాక్టర్ జహంగీర్ సుల్తాన్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. నేను ఊపిరితిత్తుల విభాగానికి చెందిన డాక్టర్ని. అలానే మన ఆర్థో డాక్టర్, అలానే మన గైనక్ ఫీమేల్ డాక్టర్ గారు కూడా వస్తున్నారు, పీడియాట్రిక్ డాక్టర్ గారు కూడా వస్తున్నారు, అండ్ జనరల్ మెడిసిన్ విభాగం కూడా వస్తుంది. సో ఎవరికైనా మన క్లబ్ మెంబర్స్ కానీ చుట్టుపక్కల ఉండే జనాలకు కానీ ఎవరైనా షుగర్ కానీ బీపీ కానీ గుండె సమస్యలు కానీ అలా ఏమైనా ఉంటే వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలానే ఇవన్నీ దాంతో పాటు మనకి ఈసీజీ కూడా ఇవాళ మనకి సదుపాయంలో ఉంది. దాంతోపాటు ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష కూడా మనం ఇవాళ చేపిస్తున్నాము. అలానే మీకు కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి ఎమర్జెన్సీస్ అయినా, ఏమైనా సమస్యలు ఉన్నా, లేకపోతే ఎవరికైనా యాక్సిడెంట్స్ అయినా మనకి వెంటనే మన రమేష్ హాస్పిటల్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్ కి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కి వస్తే అక్కడ మనకి అన్ని సదుపాయాలు ఉంటాయి. అండ్ ఇవాళ ఈ క్యాంప్ లో మనము షుగర్, బీపీ, అలానే మనం ఈసీజీ, ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష నిర్వహిస్తున్నాము. అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అండ్ అందరూ వచ్చి చెకప్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ మరియు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఆవరణలో మెగా ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది. డాక్టర్ జహంగీర్ గారితో పాటు ఇంకా 4 ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఈ రోజున మన సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్కి వచ్చి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. వారందరికీ కూడా ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా క్లబ్ మెంబర్స్ అందరూ అధిక సంఖ్యలో వస్తున్నారు. అందరూ ప్రిస్క్రిప్షన్ చూపించుకుంటూ బీపీ, షుగరు, ఈసీజీ అన్ని పరీక్షలు చేయించుకుంటూ డాక్టర్ గారి సూచనల మేరకు ఫ్రీ మెడిసిన్స్ కూడా ఒక కోర్సు 4-5 రోజులు కూడా ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇవ్వబడుతున్నాయి. కాబట్టి ముందు సివిఎన్ క్లబ్ సభ్యులందరూ కూడా డాక్టర్ మన ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారితోటి టైఅప్ చేసుకొని క్లబ్ సభ్యులందరూ కూడా ఈ ట్రీట్మెంట్ లో బిల్లు పర్సంటేజ్ లో కానీ, టెస్ట్లకు కానీ, ఓపీలో కానీ అన్నిటికి కూడా డిస్కౌంట్ వచ్చే విధంగా మేము ఆ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారి యాజమాన్యంతో మాట్లాడి సభ్యులందరూ కూడా ఈ మెడికల్ గా అందరికి కూడా ఫిట్ అయ్యేదానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకోవడానికి ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా వచ్చి ఈ వైద్య సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ముందు కూడా అనేక క్యాంపులు ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ లో ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా ఈ సేవలు అందించడం జరుగుతుంది. కాబట్టి సభ్యులు, ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దాదాపు సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ 135 సంవత్సరాలు స్థాపించబడి జరుగుతూ ఉన్నాయి. ఇక వైద్య సౌకర్యాలు కానీ, సాంస్కృతిక సేవా కార్యక్రమాలు కానీ అన్నింటిలో కూడా సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ కమిటీ అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పేసి కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ గారిని కూడా ఒక నిమిషం వారి సందేశం ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం.
ఏర్పడిన వేళ ఈరోజు మనం క్లబ్ ఆవరణలో మాస్టర్ రమేష్ హాస్పిటల్ వాళ్ళతోటి సౌజన్యంతో కలిసి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. క్లబ్ మెంబర్స్ చుట్టుపక్కల అందరూ దీన్ని వినియోగించుకుంటున్నారు. 3 రోజులు మెడిసిన్స్ కూడా ఇస్తారు. ఇలా ప్రతి సంవత్సరం ఈ కమిటీ ద్వారా మెగా మెడికల్ క్యాంప్ పెడుతూ మెంబర్స్ అందరికీ రమేష్ హాస్పిటల్లో కొంత పర్సెంటేజ్ మెడికల్ కానీ హాస్పిటల్ కానీ సదుపాయం కల్పిస్తామని వాళ్ళతో టైఅప్ అయ్యి నింపుగా తెలియజేస్తున్నాను. ముందుగా క్లబ్ కమిటీ తరఫున వచ్చిన మీడియా మిత్రులకు, ఆశా రమేష్ తరఫున వచ్చిన స్పెషాలిటీ డాక్టర్స్ కి అందరికి నమస్కారాలు, ధన్యవాదాలు కూడా. ఎందుకంటే ఈ రోజు మనకు జరిగిన వాతావరణ మార్పులు కానీ, లైఫ్ చేంజెస్ వల్ల కానీ అనుకోని కొత్త రకాల వ్యాధులు రకరకాలుగా వస్తున్నాయి. అంటే ఆ రోజుల్లో, పాత రోజుల్లో గ్రాండ్ ఫాదర్స్, మన పెద్దల టైంలో 60-65 ఏళ్ళ తర్వాత ఇష్యూస్ వచ్చాయండి, హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు వచ్చి మనం తీసుకున్న టెన్షన్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, ఈ ఫాస్ట్ ఫుడ్ కన్సంప్షన్ కానివ్వండి, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఎక్కువ కూర్చొని పనిచేయడం కానీ, దానివల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలా పీరియాడిక్ గా టెస్ట్ చేయించుకుంటా ఉంటే ఏంటంటే కొద్దిగా మనకు కూడా కొంత జాగ్రత్త పెరిగింది. అంటే ఒకసారిగా 50 ఏళ్ళప్పుడు హార్ట్ డిసీజ్ తెలుసుకునే దానికంటే కొద్దిగా చిన్న ఏజ్ లోనే మనం తగ్గ మార్పులు చేసుకోవచ్చు. ఇలా పీరియాడిక్ గా కండక్ట్ చేస్తూ కమిటీ తరఫున మేము మీటింగ్ లో అదే మాట్లాడుకున్నాం. ఆ టైఅప్ అయ్యి 6 months ఒకసారి, 3 months ఒకసారి క్యాంప్ పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకుంటా ఉంటే ఏంటంటే డెఫినెట్ గా ఆరోగ్యం ఎక్కువ కాలం బాగుండే అవకాశం ఉంది. కావున ఇది కంటిన్యూ చేసే ఉద్దేశం మాకు కూడా ఉంది. వచ్చి ఇక్కడ ఫ్రీగా క్యాంప్ కండక్ట్ చేస్తున్నందుకు హాస్పిటల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ రవీంద్రారెడ్డి. నేను ఎముకలు కీలు విభాగంలో మాస్టర్ రమేష్ హాస్పిటల్లో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మా దగ్గర అన్ని వస్తువులు ఉన్నాయి. సో మోకాళ్ళ మార్పిడి, తుంటి కీలు మార్పిడి, కీ హోల్ సర్జరీస్, ఎక్కువగా ఎముకలు ఎదిగిన పాలు వాటికి 24 గంటలు అందుబాటులో ఉండి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటాము. మీరు అందరూ ఉపయోగించుకుంటారని కోరుతున్నాను. డాక్టర్ నవరసవ కృష్ణ అండి. నేను కార్డియాలజిస్ట్. మాస్టర్ రమేష్ హాస్పిటల్ నల్లూరి బ్రాంచ్ లో కూడా ఈ మధ్య రీసెంట్ కాలంలో బాగా హార్ట్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువైపోయింది. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ లో కూడా హార్ట్ డిసీజ్ ఎక్కువైపోయింది. అందువల్ల అట్లీస్ట్ కొన్ని బేసిక్ టెస్ట్ చేసుకోవడం వల్ల సడన్ గా వచ్చే హార్ట్ ప్రాబ్లమ్ అరికట్టవచ్చు. ఈ రోజు ఉచిత వైద్య శిబిరం సందర్భంగా ఇక్కడ పిఎన్ రేడియోలో ఉచితంగా గుండెకి సంబంధించిన ఈసీజీ కన్సల్టేషన్ చేస్తున్నాము. అందరూ వినియోగించుకొని ముందుగా వచ్చే హార్ట్ ప్రాబ్లం ముందుగా డిటెక్ట్ చేసుకుంటే కొంచెం లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ అయ్యి చేసుకోవాలి.